చంద్రబాబు ఏమో జగన్ హయాంలో 9.5 లక్షల కోట్ల దాకా అప్పు ఉందన్నారు. మొన్నటిదాకా 14 లక్షల కోట్లు, ఇప్పుడు 9.5 దాకా ఇంకా మిగతా లెక్కలు రావాలన్నారు. అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి లెక్క వచ్చేటప్పటికి ఏదైతే బాబు దిగిపోయినాటికి అన్ని రకాల మొత్తం అప్పు 4.08 లక్షల కోట్లు, బాబుకు ముందు అన్ని రకాల మొత్తం అప్పు 1.53 లక్షల కోట్లు, బాబు పాలనలో వార్షిక అప్పుల రేటు CAGR 22% చొప్పున పెరిగితే తన పాలనలో 13% చొప్పున పెరిగిందని ప్రకటించారు. వరుసగా 2 ఏళ్లు కరోనా వల్ల కేంద్ర పన్నుల్లో వాటాగా బాబు పాలనలో రాష్ట్రానికి కేంద్ర జీడీపీలో 3.72% నిధులు వస్తే తన హయాంలో 2.92% నిధులు మాత్రం వచ్చినాయి అన్నటువంటి విషయాన్ని చెప్పారు. అదే సందర్భంలో అప్పు 14 లక్షల కోట్లని చెప్పడం అన్నటువంటిది కావాలని చెప్పింది. గవర్నర్ ప్రసంగంలోని 10 లక్షల కోట్లు అన్నారు. 14 లక్షల కోట్ల అప్పనినేమో విడిగా ప్రచారం చేశారు. ఇన్ని రకాలైనటువంటి ప్రచారంతో మభ్యపెట్టారు ప్రజల్ని అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చినటువంటి పాయింట్.